సో ప్రొడ్యూసర్ గురించి చెప్పండి అసలు ఏంటి? ఎలా హెల్ప్ చేశారు? ఆయన ఎలా సపోర్టివ్‌గా ఉన్నారు? యూజువల్‌గా నాకెందుకు అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌ల కంటే ఎవరైనా ఏమైనా అనుకున్నా ఐ డోంట్ మైండ్. చిన్న సినిమాలుని తీసే ప్రొడ్యూసర్స్ గ్రేట్ అనిపిస్తది. ఎందుకంటే మీ అందరికీ లైఫ్ వస్తది అండ్ ఒక సినిమా వస్తది అండ్ మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోతది. అవునవును. చాలా చిన్న చిన్న సినిమాలు 'రాజు వెడ్స్ రాంబాయ్' 'రాంబాయ్' కావచ్చు, కావచ్చు. ప్రీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షో ఇట్లా చాలా ఉన్నాయి. సినిమా బండి ఇవన్నీ ఫస్ట్ ఆ ప్రొడ్యూసరే కదా! అవును. తీసుకోవాల్సింది. ఒక స్టెప్ తీసుకోవాల్సింది. ఆయన లేకపోతే మీరెవరు లేరు. లేం ఎవరు లేం. చేయడానికి కూడా అవ్వదు. సో వాట్ డు యూ వాంట్ టు సే అబౌట్ ద ప్రొడ్యూసర్స్ ఎస్పెషల్లీ చిన్న మూవీస్‌ని ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అబౌట్ యువర్ ప్రొడ్యూసర్ యాస్ వెల్. మా ప్రొడ్యూసర్ దేవుడండి లిటరల్లీ. యెస్ డెఫినైట్లీ. ఆయన పేరు సురేష్ నలమస. హ్మ్. మీకు చెప్తే ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ సినిమా ఆగిపోయింది. ఓహ్! సినిమా ఆగిపోయింది. ఫస్ట్ వచ్చిన ఒక ప్రొడ్యూసర్ ఉండే. హ్మ్. సో సంథింగ్ ఇంటర్నల్ ఇష్యూస్ వచ్చి థింగ్స్ వచ్చి మేము ఇంత కష్టపడుతున్నాం చెప్పాను కదా మీకు మార్నింగ్ 6 అంత కష్టపడుతున్నాం అనుకున్న షెడ్యూల్ కన్నా కొద్దిగా క్రాస్ అయిందనమాట. హ్మ్. ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు మేము. అంటే పర్టికులర్గా నాకు ఇప్పుడు ఇలాగే కావాలి, నువ్వు కమిట్ అయ్యావు, హ్మ్. నువ్వు ఖచ్చితంగా చేయాలి. హ్మ్. అంటే డబ్బులు తగలబెట్టేస్తున్నారు, లేదా వీళ్ళు కష్టపడట్లేదు, లేకపోతే ఇంకేదో వాళ్ళ కల్లారు చూస్తే మనకు ఓకే. హ్మ్. వాళ్ళు అన్నీ చూసి కళ్ళ ముందు జరుగుతున్న థింగ్స్ అన్ని చూసిన తర్వాత కూడా నువ్వు ఆన్ టైం చేయట్లేదు అంటే ఆ బ్లేమ్ నేనైతే తీసుకోలేను మ్యామ్. హ్మ్. ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం. మీకు అవును. చెప్పాను కదా గంట పడుకునేవాడిని హ్మ్. మొత్తం 26 డేస్. నా మొహం వాడిపోయి ఉంటుంది సినిమాలో, నేను ఇంకో లీడ్ అయినా సరే వాడిపోయి ఉంటుంది. గంట, 2 గంటలు పడుకొని ఎలా చేస్తున్నారండి సినిమాలు అసలు? లక్కీలీ ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా సాడ్ వర్షన్ నడుస్తుంది. హ్మ్. దాని అలానికి సెట్ వల్ల అయిపోయింది. సెట్ అయిపోయింది. నిజంగా నేను ఏమనుకుంటారు అన్నమాట, ఓ ఏంటి ఈ మొహం ఎంత సాడ్గా ఉంది అనుకుంటారు మీరు. ఆ! దానికి ఓకే. వర్కౌట్ అయిపోయింది అది లిటరల్లీ. హ్మ్. మీరు అసలు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు. మీరు ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారో అంత ఖర్చు నేను తీసుకొచ్చేస్తాను, మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను, ఇచ్చేసి ప్రొసీడ్ అవుతామని చెప్పి అప్పుడు 2 మంత్స్ 3 మంత్స్ నా దగ్గర ఉన్న ఫుటేజ్ని పట్టుకొని తిరుగుతున్నాను అనమాట నేను. హ్మ్. చూడండి ఫుటేజ్ చూడండి, మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వండి. ఓహ్! ఇంత ఆ. ట్విస్ట్ ఉంది ఇందులో. ఆ. ఓకే. ఆ! అంటే అప్పుడు సురేష్ నలమస గారు ఫుటేజ్ చూశారు. చూసిన తర్వాత ఇది ఏంటిదంటే మొత్తం అంత బాగుంది, అందంగా ఉంది, కానీ నేను లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు డ్రామా చెప్తున్నావు. అయితే ఆమెకు నా మీద నమ్మకం ఉంది. హ్మ్. ముందు నుంచి ఒక సినిమా చేద్దాం అనుకున్నారనమాట. హ్మ్. సో నమ్మకం ఉందంటే అప్పుడు చెప్పా, ఇది ఇంకా ఇలా కాదు సార్, మీకు ఏదో పెట్టండి అనట్లేదు. సో ఖచ్చితంగా మా ప్రాబ్లం ఏంటని ఇంకా మన సినిమా వెంకటేష్ గారు చెప్తారు కదా, అని అలా షూట్లో కష్టాలు, ప్రొడ్యూసర్ థింగ్స్ అన్నీ చెప్పారన్నమాట. చెప్పగానే డన్, డబ్బులు ఇస్తాను నేను, దీని అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసాయి అని చెప్పి హ్మ్. వాళ్ళ డబ్బులు వాళ్ళకి మొత్తం కొట్టేసి ఆ ఫస్ట్ ప్రొడ్యూసర్. కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లు తీసుకొని వచ్చి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని అలాగా ప్రొసీడ్ అయిందనమాట. అలా కంప్లీట్ చేసాం సినిమాని.